సో ఒక్కసారి ఇది నేను ఒక్కసారి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత శ్రీనివాస్ గారు అండ్ పృథ్వీరాజ్ అన్న మాట్లాడతారు. మీరు ఒక్కసారి చూడండి, ఇది పట్టుకున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న సేల్ డీడ్, ఇది సేల్ డీడ్ నెంబర్ 3213. ఇది ఒక్కదానికి ఆన్సర్ చెప్పండి, ఏం అక్కర్లే. ఈ 3213 అనే సేల్ డీడ్లో పవన్ కళ్యాణ్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. ఈ ల్యాండ్ ఈ పవన్ కళ్యాణ్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే ఎవరైతే కొంతమంది దగ్గర నుంచి ఏజీపీఏ చేసుకున్న ఈ కృష్ణంరాజు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్కి అమ్మిండు అన్నది సేల్ డీడ్. అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ సబ్ రిజిస్టార్ ఆఫీస్కి పోకుండా ఏం చేసిందంటే ఈ శరత్ మరార్ అనే ఈయనని పంపించిండు. ఎక్కడికి ఈయన రిప్రజెంట్ చేసిండు అనమాట ఈ రిజిస్ట్రేషన్ మొత్తం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సెలబ్రిటీ కాబట్టి రాలేకపోయిండు. ఇది ఫామ్ 32A అనమాట. ఫోటోగ్రాఫ్స్ అండ్ ఫింగర్ ప్రింట్స్ యాజ్ పర్ సెక్షన్ 32A ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908. దీంట్లో చాలా క్లియర్గా ఉంటుంది. ఐ సెండ్ హియర్ విత్ మై ఫోటోగ్రాఫ్ అండ్ ఫింగర్ ప్రింట్స్ ఇన్ ద ఫామ్ ప్రిస్క్రైబ్డ్ త్రూ మై రిప్రజెంటేటివ్ శ్రీ శరత్ మరార్ as I cannot appear personally before the registering officer in the office of sub registrar of assurance అని చాలా క్లియర్గా ఆయన పవన్ కళ్యాణ్ ఈయన చేతిలో పెట్టిండు రిజిస్ట్రేషన్ మొత్తాన్ని. అంటే ఈయన చేయాలన్నమాట, ఆయన ప్లేస్లో ఈయన పోతాడు. అయితే ఇది ఫామ్ 32A. దీని ప్రకారం ఏంటంటే ఆ పర్సన్ రిజిస్ట్రేషన్ టైంలో సబ్ రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళి ఈకేవైసీ, ఇప్పుడు ఆధార్ కార్డు మనకు వచ్చింది 2012లో, 2014లో ఇది రిజిస్ట్రేషన్ అయింది. అంటే ఇది మ్యాండేటరీ అనమాట. ఖచ్చితంగా ఆ పర్సన్ అక్కడికి వెళ్ళాలి, ఆన్లైన్లో థంబ్ ఇంప్రెషన్ పెట్టాలి. ఆ ఈకేవైసీలో ఎవరైతే అమ్మిన వ్యక్తి ఉన్నాడు, కొన్న వ్యక్తి ఏడి, వీళ్ళిద్దరు విట్నెస్. పవన్ కళ్యాణ్ ఒక ఆయన చేతిలో పెట్టిండు శరత్ మరార్. మరి శరత్ మరార్ ఫోటో ఏది? పవన్ కళ్యాణ్ ఫోటో ఏది? సరే, పవన్ కళ్యాణ్ అంటే ఆయన చేతిలో ఆ శరత్ మరార్కి ఇచ్చిండు అనుకోండి, మరి శరత్ మరార్ ఫోటో ఏది? ఆయన ఫింగర్ ప్రింట్ ఏది? అసలు ఈ సేల్ డీడే చెల్తుందా అన్నది అనుమానం ఉన్నది. అందుకే రెవెన్యూ అధికారులు దీని మీద క్లారిటీ ఇవ్వాలి. ఎవరైతే ఆనాడు రిజిస్ట్రేషన్ చేసిరో ఈ సేల్ డీడే చెల్లనట్టు కనబడుతున్నది, క్లారిటీ ఇవ్వాలి రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టార్ కూడా. ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. అంటే మీరేంది నడుస్తుందిలే, ఏముంది, ఇది కాపీ ఉంటే సరిపోతుంది, మేము పోకపోతే ఏముంది, మనదే కదా ప్రభుత్వాలు, ఎవడు ప్రభుత్వం వస్తే మన సంఖ్యలో వాడు ఉంటాడు, వాడి సంఖ్యలో మనం ఉంటాం. దీనికి ఆన్సర్ చెప్పండి. ఈ 3213 అనే సేల్ డీడ్కి ఆన్సర్ చెప్పండి. ఇంకా ఇట్లా మనం మాట్లాడుకుంటూ వెళ్తే ఇప్పుడు ఇవన్నీ కూడా వీళ్ళు ఆ సేల్ డీడ్ ప్రకారంగా మ్యూటేషన్ చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్ భూభారతిలో ఇప్పుడు ఇవే వస్తున్నాయి. ఈ భూభారతిలో ఒకసారి ఏమో మెట్టా డ్రై అని 3 ఎకరాల 14 గుంటలకి మ్యూటేషన్ చేసుకున్నారు, కొన్ని చోట్ల శిఖమని పెట్టుకున్నారు. ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేశారు. అండ్ ఒక 10 గుంటలకేమో సపరేట్ ఖాతా నెంబర్ ద్వారా దీన్ని మ్యూటేషన్ చేయించుకున్నారు. ఇప్పుడు 10 ఎకరాల భూమి సేల్ డీడ్ ప్రకారం మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆ 10 ఎకరాలు మ్యూటేషన్ పెట్టుకోవాలి కదా. మరి విడతల వారీగా ఎందుకు జరిగింది ఇక్కడ? దీనికి ఆన్సర్ ఉందా? ఇప్పుడు ఈ విడతల వారీగా జరిగినప్పుడు ఈ 4 విడతలుగా మీరు అప్లై చేయాలి. 4 విడతలుగా మీరు మండల ఆఫీస్లో అప్లై చేయాలి. విఆర్ఓ లొకేషన్కి రావాలి, ఆర్ఐ లొకేషన్కి రావాలి, వాళ్ళు గ్రామ పంచాయతీలో నోటీస్ అంటించాలి, దీని మీద ఈ భూమి మీద ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయని. ఆ తర్వాత మ్యూటేషన్ జరగాలి. మరి మీరు 4 సార్లు అప్లై చేసుకోవాలి, 4 సార్లు ప్రొసీడింగ్స్ కాపీస్ ఉండాలి. మరి అవన్నీ బయట పెట్టండి, మేము అడుగుతున్న డిమాండ్ ఇది. ఇట్లా ఇది పవన్ కళ్యాణ్ అఫిడవిట్. ఇప్పుడు మీడియాలో ఏం చూపిస్తున్నారంటే సింపుల్గా ఇది ఒక్కటి చూపిస్తున్నారు, 706 అనే సర్వే నెంబర్లో 10 ఎకరాల 6 గుంటలు పట్టా కింద ఉంది కదా అని. ఇది 2024లో ఇది చెరువు అని నోటిఫై చేసిన తర్వాత అప్పటికే పవన్ కళ్యాణ్ పట్టా అయిపోయి ఉన్నది కాబట్టి, ఆయన పేరు మీద ఉన్నది కాబట్టి అధికారులు ఈ రకంగా పట్టాని ఇచ్చినారు. ఇది తప్పు. దీని ముందు పెట్టి మీరు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఇది చాలా క్లియర్గా మనం ఉన్న ప్రాంతం 706 సర్వే నెంబర్. ఇప్పుడు ఆయన సేల్ డీడ్లో కూడా అన్ని తప్పులే ఉన్నాయి. అడ్జసెంట్ ఎవరున్నారు అంటే నాకు తూర్పు వైపున 709 అని అంటాడు, 708 ఉన్నది ఇక్కడ. 708 దాటి నువ్వు 709కి ఎట్లా పోయినావు? 708 కూడా చెరువే ఉంది అట. ఇప్పుడు ఈయన 706 ఇటు కూడా కొంత భూమి ఉన్నది, అక్కడ ఈయన ఫార్మింగ్ ఇది అంతున్నారు. నువ్వు ఫెన్సింగ్ ఎట్లా వేసినావు దీనికి? అసలు ఈ భూమి అనేది కాదు కదా, ఇదంతా ప్యూర్ చెరువు కదా. అసలు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు సీ పట్టాని కొనొచ్చు అమ్మొచ్చు అంటారు. ఎట్లా కొంటారు, ఎట్లా అమ్ముతారు? ఈ గ్రామంలో ఉన్న రైతుల కోసం ఆనాడు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అసైన్ చేసిన ల్యాండ్ అది. మీరు కొనడం అమ్మడం ఎట్లా సాధ్యమవుతుంది? అండ్ ఇంకొకటి దీన్ని 22A కింద లేదు కదా అంటారు. 22A కింద ఎందుకు లేదు? ఈ దొంగలు ఈ భూమిని లేపేయాలని ప్రాసెస్లో భాగంగా ఈ 706 అనే సర్వే నెంబర్ని 22A నుంచి లేపేసినారు. 707 22Aలో ఉంది, 705 22Aలో ఉంది, 708 22Aలో ఉంది. మరి 706 ఎక్కడ పోయింది? ఇది ఒక్కటే సర్వే నెంబర్ ఎందుకు లేదు? చెరువే కదా. శిఖం అని అంటే అది 22Aలో ఉండాల్సిందే కదా. మరి 22A జాబితాలో ఇది ఎందుకు లేదు?
కావాలని తీసేసినారు. ఇట్లా ఇన్ని ఎవిడెన్సెస్ మనం చూపించినాం. 2013లో ఈయన కృష్ణంరాజు అనేట ఆయన ఏజీపీఏ చేసుకున్నాడు అందరి దగ్గర నుంచి. 2014లో పవన్ కళ్యాణ్కి సేల్ డీడ్ అయిపోయింది. వీళ్ళంతా ముందుగా ప్రిపేర్ అయ్యి చాలా పగడ్బందీగా ప్లాన్ ప్రకారంగా దీన్ని లేపేసినారు. మరి ఇప్పుడు దీన్ని ఎట్లా ఇది నాది అని అంటే ఎట్లా? సో వాళ్ళు వస్తున్నారు చాలా ఆగమేఘాల మీద, మరి ఏం చేయడానికి వస్తున్నారో తెలీదు, రానివ్వండి. సో ఇప్పుడు ఇది ఎట్లా మీ ఖాతాలో మీరు ఇది మాది అని మీరు చెప్పదలుచుకున్నారు? ఇంత ఓపెన్ కనబడుతున్న తర్వాత తక్షణమే గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి. ఇది చెరువు, ఇది జన్వాడ గ్రామానికి సంబంధించిన తెలంగాణ జాతి సంపద. దీన్ని ఇమీడియట్గా ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాల్సిన అవసరం ఉన్నది. మొత్తం కట్టే మూసేసిరు కదండి. ఇక్కడ కట్ట అక్కడి వరకే స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ క్లోజ్ చేసినారు. మరి యువతల వాళ్ళు చేసిరా, అవతల వాళ్ళు చేసిరా? మేము గ్రౌండ్కి వచ్చి రియాలిటీ ఏంటనేది చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఇది క్లియర్గా నీళ్ళు 44-47 డిగ్రీల టెంపరేచర్ మధ్య కూడా ఇంకా నీళ్లు ఉన్నాయి ఇందులో. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ నీళ్లు? తెలుసుకున్నాం గంతనే. మా లైన్ లో మేము చెప్తాము, మీరు చేయండి కానీ మా లైన్ ప్రైవేట్ ల్యాండ్ కాదు, ఇక్కడ అంతా ఓపెన్ అనేది. అరే కట్ట ఎందుకు మూసేసినారు? కట్ట మూసేసిరు ఎందుకు? అరే కట్ట జనాంది. నీళ్ళే కదా ఇడున్నాయి, గవే చూపిస్తున్నాం. చూడక అక్కడ దాకా 4.5 ఫీట్ల వరకు చెరువే కదా ఇది. చెరువు మరి చెరువు ప్రైవేట్ అరే మీరు చెప్పండి కదా పట్టా ల్యాండ్ అని. ఎవరి? పవన్ కళ్యాణ్ గారు పట్టా ల్యాండ్. నేను అదే అంటే వారిదే ఉంటుంది. సి పట్టానా ఇది? ఏ పట్టా కానీ మేము సార్ కొనుక్కున్న ల్యాండ్ ఎట్లనే రాంగ్ అని మేము అంటున్నాం అన్న. ఇది రాంగ్ అని మేము అంటున్నాం. మాకు క్లియర్ కనబడుతుంది. నేను మిమ్మల్ని ఏమంటలా. మేము మిమ్మల్ని ఏమంటలే. ఎందుకంటాం? ఏం కాదు, ఎందుకంటాం? పని చేసుకొని మేము వెళ్ళిపోతాం అంతే. కాదు ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి సార్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళు ఎలా తీసుకున్నారని అడగండి. మేము వెళ్ళినాము, కంప్లైంట్ చేసినాము. ఎవరి ప్లేస్ అండి? జనం ప్లేస్ అండి. ఇది దొంగతనంగా అక్రమంగా కట్ట కాదు, కట్టది కాదు. మేము కట్ట మాది కాదు. అరే ఇది చెరువు పక్క ల్యాండ్ ఒకటే మీది. అదే చెరువే అంటున్నా మేము కూడా. కట్టమైసం ఉన్నది, మా కట్టమైసం ఉన్నది. కాలేజీలు కట్టుకొని మేము దర్శనం చేసుకోవాలి. వచ్చిన వీడికి మీరు ఫెన్సింగ్ వేసిర్రు, మరి ఏం చేయాలి చెప్పండి? కట్టమైసం కాడికి దర్శనం దండం పెట్టుకున్నందుకు వచ్చినాము. అది ఎప్పుడైనా కొనుక్కొని ఎప్పుడైనా కొనండి. మాకు ఇప్పుడు దాని మీదకి కట్టమైసం కాడికి. ఒక్క నిమిషం, ఈ ఫెన్సింగ్ ఎవరిది? మనదే కదా. ఈ ఫెన్సింగ్ అంతా మనమే వేసినాం కదా. మరి ఫెన్సింగ్ వేయడానికి లేదు కదా. అట్లా ఎవరు చెప్పారు? ఇరిగేషన్ వాళ్ళు పర్మిషన్ తో వేసుకున్నాం. అది మేము పర్మిషన్ ఇస్తారు వాళ్ళు. ఎందుకు ఇవ్వరు? అరే పక్కాగా రిజిస్ట్రేషన్ అయిపోయినాక ఎందుకు ఇవ్వరు? ప్రైవేట్ ల్యాండ్. ఇప్పుడు అది మాదా? కాదు ఇది ఏం పట్టా? ఇది సాధారణ పట్టానా? మీరు చెప్పండి, మీరు సింపుల్ గా ఆన్సర్. చెరువుల రెగ్యులర్ పట్టా కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ గారిని ఏమండి ఇది రెగ్యులర్ పట్టానా కాదని 72 గంటలు అవుతుంది మేము వీడియోలు చేసి చెప్పబట్టి. గవర్నమెంట్ రెస్పాండ్ అయితే కదా. అందుకే మన ఇద్దరం కలిసి మీరు రెగ్యులర్ పట్టా అంటున్నారు. రెగ్యులర్ పట్టాకి చెరువులో అవకాశం ఉందా? రెగ్యులర్ పట్టాకి ఛాన్స్ ఉందా? అరే ఎట్లుంటది చెరువులో? మీకు కమిషనరే చెప్పాడు. ఏ కమిషనర్? ఎవరు? హైడ్రా కమిషనరు పర్మిషన్లు వచ్చిన వాటిని కూడా గులగొట్టిండు. సరే అందుకే నేను అదే అంటున్నా. కాదండి, ఎంతమందికి సమాధానం చెప్తారు? సమాధానం ఇప్పుడు మీరు ఒక మాట అడిగారు, ఇది ప్రైవేట్ ల్యాండ్ కాదు అనేసి. మనందరం కలిసి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్దాం. ఆయన ఇది గవర్నమెంట్ అని చెప్పండి. నెక్స్ట్ మూమెంట్ మా సార్ అది గవర్నమెంట్ అంటండి, మనది కాదంటే మేము వెళ్ళిపోతాం. కోడి చెరువు ఇది. కోడి చెరువే, పట్టా చెరువే. అంటే ఎవరిదో వీరి చెరువు? ఎవరిదో వీరి ఇది చెరువు? ఎవరిదో చెరువు అయింది? అసలు ఇది తొవ్విన చెరువు కాదు. వర్షం నీరు వచ్చి ఆగితే ఆ పక్కోళ్ళు అక్కడ కట్టేసి మేము కొట్టడానికి ముందే గట్టేస్తే ఇది చెరువు అయింది. లేకపోతే చెరువు ఇది ఎప్పుడేసారు ఈ చెరువు కాదు. నేను ఎంఆర్ఓ కాదు, ఎంఆర్ఓ అడుగుతున్నారు కదా. ఇది ఒక మాట నా మాట మీరు చెప్పిన ఎంఆర్ఓ సంతకం ఇది. ఒక్క నిమిషం, మీరు చెప్పిన ఎంఆర్ఓ సంతకం ఇది. రెవెన్యూ ఆర్డీఓ సంతకం, ఇగో ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇగో డిఈ సంతకం. ఇంతమంది అధికారులు, ఏఈ సంతకం. ఇంతమంది అధికారులు సంతకం పెట్టి గవర్నమెంట్ వెబ్సైట్ లో ఇగో ఇది చెరువు, దీనికి హద్దులు ఇవి అని చెప్పేసి ఫిక్స్ చేసి, నేను చెప్పలేదు, గవర్నమెంట్ చెప్పింది. A1 A2 A3 A4 అని ఇవన్నీ హద్దులు, బఫర్ జోన్ అని చెప్పి. మనం ఎక్కడ ఉన్నామని ఇప్పుడు మనం చెప్తే సమాధానం చెప్పండి సార్. ఇప్పుడు మనం నిలబడ్డది ఈ ప్లేస్ లో ఉన్నాం, ఈ మధ్యలో ఉన్నాం.
ఈ మధ్యలో ఈ చుట్టూ ఉన్న ప్రదేశము అండర్ కస్టోడియన్ గవర్నమెంట్. ఓకే కాదు కస్టోడియం గవర్నమెంట్ లేదు గవర్నమెంట్ కాదు అని మీరు చెప్తున్నారు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిరే, వాళ్ళు రిపోర్ట్ గవర్నమెంట్ చెప్తుంది ఇది మా గవర్నమెంట్ ప్లేస్ అని. మీరు నేను చెప్పలే, గవర్నమెంట్ చెప్పింది. రిపోర్టే. మీరు నన్ను ఒక మాట అడగండి. అంతా పర్ఫెక్ట్, వీళ్ళు సంతకాలు పర్ఫెక్ట్. ఈ ల్యాండ్ ఈ చెరువు గవర్నమెంట్ చెరువు కాదు, పట్టా చెరువు. మరి వీళ్ళు ఎందుకు సంతకం అరే నేను వీళ్ళ మీద తక్షణం పోయి కేసు పెట్టండి. పెట్టాలి అధికారుల మీద కేసు పెట్టమంటారా? పెట్టండి. మరి మీరు పెట్టాలి మరి, మీ చెరువుని ఇట్లా 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 చేసిరని. గవర్నమెంట్ చెరువు కాదు పట్టా చెరువు అని అంటున్నాడు. గవర్నమెంట్ కి సంబంధం లేదు. కానీ మరి అధికారులు వచ్చి ఇది గవర్నమెంట్ చెరువు అని చెప్పి ఫిక్స్ ఇందులో ఒక గవర్నమెంట్ చెరువు అని మెన్షన్ చేసి చూపించండి. ఇది అదేనే అదే చెరువు అన్నాడు తప్ప గవర్నమెంట్ చెరువు అనలా. ఏందండి ఏదండి హెచ్ఎండిఏ వాళ్ళు దీన్ని చెరువుగా ఐడెంటిఫై ఎప్పుడు చేశారు? 2017లో చేశారు. 2024లో 24లో అది మేము కొన్నది ఎప్పుడు? మేము కొన్నప్పుడు మేము ఎప్పుడు కొన్నాం? మీకు 2000 మీ భాషల్లో చెప్తా. 2017లో చేసిల్లు చెరువు అని ఐడెంటిఫై 2024లో చేశారు. ఎవరెవరు వచ్చి చేసిల్లు? ఇరిగేషన్ వాళ్ళు చేసుకున్నారు. ఇరిగేషన్ వాళ్ళు చేసుకున్నారు. మరి మీ సారు చెరువును పట్టా చేసుకున్నాడు అన్న విషయం మీకు 2017లో తెలుసు కాదు? అప్పటి వరకు తెలియదు కదా చెరువు అని. 2017లో కదా, మీ సార్ 2014లో కొన్నాడు. మీరు చేస్తున్నారు డైరెక్ట్ గా ఎంఆర్ఓనో ఈయనేదో దొంగతనంగా మీరు చెప్తుంది అదే కదా. 2014 మీరు అన్నారు చెప్పండి. 2014లో ఆయన కొన్నాడు. 2017లో మీరు చెప్పినట్టే ఇరిగేషన్ అధికారులు చెరువు అన్నారు. మళ్ళా 2024లో కూడా వచ్చి ఫైనల్ గా ఇది చెరువే అని మళ్ళీ ఫిక్స్ చేసిపోయిల్లు. చెరువే ఇప్పుడు నేను కూడా చెప్తున్నా చెరువే. అయితే ఎంతసేపు మాట్లాడతారు మమ్మల్ని మాట్లాడిన? చెప్పండి, మీరే చెప్పండి. దీని మీద మీకు పోరంబోకులోనో గవర్నమెంట్ ల్యాండ్ లోనో చెరువు ఉండాలి అని రూల్ లేదు. పట్టా భూమిలో కూడా చెరువు ఉండొచ్చు. అది మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 66 చట్ట ప్రకారము జలవనరు వాల్టా యాక్ట్ 2002 నిబంధనల ప్రకారము నీటి వరద నీరు ఎక్కడ కుంటలో ఉన్నా కూడా అది చెరువుగా ఉంటే యాజ్ పర్ రికార్డు ప్రకారము నేను చెప్పా ఇంత మంది అధికారులు మీరు ఎంతసేపు చెప్తారు? నేను చెప్తా. ఇక్కడ మేము కాంక్రీట్ బిల్డింగ్లు కట్టామా? ఫెన్సింగ్ మా ఆవులు వస్తున్నాయి ఇక్కడ ఎత్తుకుపోతే ఎవడో రెస్పాన్సిబిలిటీ? మేము చెరువులో ఎవరు వేసారు పంట? ప్రైవేట్ చెరువు. నేను టెన్షన్ ఏంటండి? సడన్ గా గడ్డి పెంచుకుంటున్నాం. ఇల్లు కట్టినా అంటున్నావు. ఏది ఇల్లు కట్టామా? అదే అంటున్నా. చెరువు అంటున్నా. చెరువు ప్రైవేట్ చెరువు అన్నది మీరు. దయచేసి మీరు కాదు. ఈ ఫినిషింగ్ ఎవరు వేసారండి? ఇప్పుడు ఇక్కడ రోడ్ లాగేసి కాదు. ఈ ఫినిషింగ్ ఎవరు వేసారు? అది మాది కాదు, అది బయట. ఈ ఫినిషింగ్ ఎవరు వేసారు? యువతల ఫెన్సింగ్ మాది. దాని అవతల మీకు ఒక్కటే నిమిషం లైన్ లో ఉండండి. మీకు ఓపెన్ చేసి చూపిస్తాం. చూపించాను. ఇక్కడ ఉన్నాం కదా మనం. A8 తీసుకుందాం మనం. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ 17, 25, 27.9 అంతేనా? 17, 25, 27.9 933 78, 14, 35, 201 మీరు మమ్మల్ని ఏ పాయింట్ లో మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయాలి కానీ మీరు వేసిన ఫినిషింగ్ గీడు ఉన్నది సార్. మీ చెరువు ఇక్కడ దాకా ఉన్నది. ఇక్కడ దాకా ఉంటే ఇక్కడ మధ్యలో ఎందుకు వేసారు సార్ దీని ఫినిషింగ్? మాది 10 ఎకరాల ల్యాండ్. చెరువే ఉంది. ఫెన్సింగ్ అవతల కూడా అర్థం కావాలి. అరే ఇది రికార్డ్. 5 సంతకాలు పెట్టిరు పెద్ద మనిషి. ఎక్కడ మీ తెలంగాణనా? కాదు. ఎన్ని ఏళ్ళు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? మరి ఉత్తగానే గుడ్డిగా వాదిస్తే ఎట్లా? మీరు గుడ్డిగా 5 అధికారులు సంతకం పెట్టిరు. ఆన్లైన్ లో మేము అట్లా 5 కాదు 10 మందిని పెట్టినాయి అన్న. ఇందులో ఇది ప్రభుత్వ ల్యాండ్ అని ఎవరైనా సంతకం పెట్టారు చెప్పండి. అదే పెట్టిరు. ఏది ఈ చెరువు? నేను చెప్తున్నా గవర్నమెంట్ చెరువు అవ్వచ్చు, ప్రైవేట్ చెరువు అవ్వచ్చు. మామూలుగా వాటర్ బాడీస్ లో ప్రైవేట్ దైనా కానీ కన్స్ట్రక్షన్ చేయకూడదు. మేమేం కన్స్ట్రక్షన్ చేసాం? ఇది
మళ్ళీ చెరువు అంటావు, మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయలేదంటే మళ్ళీ ప్రైవేట్ ప్రైవేట్ చెరువు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చే. చేయకూడదు. సరే ఆయనకి తెలియదు, ఆర్గ్యుమెంట్ అనవసరమైన ఆర్గ్యుమెంట్. ఇందులో ఏమైనా పంట పండించిందా? ఇగో మీ కళ్ళ ముందే గడ్డి కాదు, పంట ఏం పండించలా, ఏం పండియాలి అంటే వ్యవసాయం లేదు. లేదు. రైట్, వెరీ గుడ్. మరి వ్యవసాయం లేనప్పుడు ఎందుకు మరి ఇది మా సార్ నేచర్ లవర్, చెరువు చూస్తాడు, వ్యవసాయం కాదు వ్యవసాయం చేస్తున్నాను మీ సార్ బయట చెప్తుండే ఇల్లు. అరే ఇదొకటేనండి మాకు చాలా ఉన్నాయి వ్యవసాయం. ఇప్పుడు ఈ చెరువు నీళ్ళు ఎలాగ వాడుతున్నారు? అసలు బయటకు చొక్క తీయట్లా, ఒక మోటార్ లేదు, ఒక పైప్ లైన్ ఎక్కడికి ఉంది, గడ్డి పెంచడానికి ఉంది. ఎవరు పెంచుతున్నారు? మేము దేనికి? ఆవులు మేపడానికి. ఆవులు మేపడానికి కూడా గడ్డి పెంచుకోవద్దా? ఆవులు మేపడానికి నువ్వే మళ్ళా గడ్డి కోసం అని చెప్పేసి నువ్వే. అరే చెరువులో బోరేయద్దు, చెరువులో వాటరు ఇరిగేషన్ అధికారుల క్రిమినల్ యాక్టివిటీ. తట్టమట్టెత్తిన క్రిమినల్ యాక్టివిటీ, తట్టమట్టెత్తిన. ఇంకొకటి, మీరు చెరువు మధ్యలో అటుపక్క చెరువు ఉన్నది, ఇటుపక్క చెరువు ఉన్నది, దాని అవతల కూడా ఉంది. అరే ఏ హైట్ నీకు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ చూపించినాం కదా ఇక్కడ. ఏ హైట్ దగ్గర మీరు ఫెన్సింగ్ వేసినారు, మధ్యలో ఇంకా దాని అవతల ఇంకా 30-40 మీటర్లు. 706 ఎక్స్టెంట్ ఆఫ్ 10 acres అన్న. నా ప్లేస్ లోకి వచ్చారు, నేను అడగాల వద్దా? అడిగినారు కదా, అడిగినా మీతో రెస్పెక్ట్ గా మాట్లాడినాం. గొడవ మీకు మా గొడవ ఏం లేదు. చేసుకున్నారు సార్, మాకు గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మేము వచ్చినాం. ప్రజల చెరువు అని మేము వచ్చినాము. ఇది ప్రజల చెరువా మీ భూమి అని గవర్నమెంట్ తెలుసు. ఏం లేదు కాదంటే మధ్యలో ఫినిషింగ్ వేసేది కదా, ఒకటే బాధ. అవతల చెరువు ఉన్నాక కూడా